అందరికీ నమస్కారం అండి. మన ఆడవాళ్ళు అందరూ కూడా పొద్దున్న లేవగానే ఇల్లంతా శుభ్రంగా ఊడ్చేసి ఇంటి బయట, ఆరు బయట, తులసి చెట్టు దగ్గర మంచి మంచి ముగ్గులు వేసేస్తూ ఉంటాం కదండి. అయితే ఈ మంచి మంచి ముగ్గులు వేసేటప్పుడు ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలండి కంపల్సరీ. అదేంటంటే ముగ్గు వేసేటప్పుడు ఖచ్చితంగా బియ్యం పిండితో వేసేలాగా చూడండి. ఒకవేళ బియ్యం పిండి మీకు అందుబాటులో లేదు అనుకోండి, ఖచ్చితంగా ముగ్గు మాత్రం వేయడం మాత్రం మర్చిపోకండి. చాలామంది కడిగేసిన తర్వాత మర్చిపోతూ ఉంటారు ముగ్గు వేయడం. అలా అస్సలు చేయకూడదు. ముగ్గు మాత్రం కంపల్సరీ వేయండి. కాకపోతే ఖచ్చితంగా చేయాల్సింది ఏంటి అంటే, మనం ఇంటి ముందు కనీసం ముగ్గు లేకపోయినా సుద్దుతో పాటు వేసుకోవచ్చు. కానీ ఎప్పుడైతే మనం వ్రతాలు నోములు చేస్తామో అప్పుడు పీఠాలు ఏర్పరచుకుంటాం కదా, ఆ పీఠాల పైన ఖచ్చితంగా బియ్యం పిండితో మాత్రమే వేసేలా చూసుకోండి. దానిపైన సుద్దుతో కానీ మామూలు మనకి ముగ్గు దొరుకుతుంది కదా, ఆ ముగ్గుతో కానీ వేయడానికి చూడకండి. ఖచ్చితంగా బియ్యం పిండితో వేయడానికి చూడండి. అసలు ఎందుకబ్బా ఈ బియ్యం పిండితో ముగ్గులు అని చెప్పేసి అనుకుంటారా? మనం తిండి తినేస్తే సరిపోదు కదండి, మన చుట్టూ ఉన్న చీమలు, కీటకాలు వీటికి కూడా భోజనం అనేది దొరకాలి కదా. అందుకని చెప్పేసి మన పెద్దలు పెట్టిన ఆచారం బియ్యం పిండితో ముగ్గు వేయండి అని చెప్పేసి.